ఈరోజు మీకు ఒక కస్టమర్ని పరిచయం చేస్తాను. ఈ బ్రదర్ వచ్చేసి మనకి బయట రిపేర్ షాప్లో ఇచ్చాడు. సో వాళ్ళు ఏంటంటే 1 మంత్ పెట్టుకుని సో మనీ కూడా ఎక్కువ చెప్పారు వాళ్ళకి. లేదంటే రిపేర్ కాకపోతే బోర్డు కూడా రీప్లేస్ చేసుకోమన్నారు. సో బ్రదర్ మనకి ఆ జరిగిందంతా మనకు చెప్పినప్పుడు నేను ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టుగా మన వాళ్ళని తెప్పించాను. ఇది 1 డే మన దగ్గర పెట్టుకున్నాం, మన దగ్గర రిపేర్ అయిపోయింది. సో బ్రదర్ ఒక ఎక్స్పీరియన్స్ హిమాయత్ నగర్ సర్వీస్ సెంటర్లో ఇచ్చాను. వాళ్ళు ఏం చెప్పారంటే నేను ఒక 2 డేస్ ఉంచుకుంటాను, 2 డేస్లో ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి నేను చెప్పేస్తాను అని చెప్పినారు. మళ్ళీ 2 డేస్ తర్వాత నేను కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మదర్ బోర్డ్ ఇష్యూ ఉంది, సో నేను ల్యాబ్కి పంపించి టెస్టింగ్ చేయించి మొత్తం చేపించి ఐసీస్ అవి ఏమన్నా ఉంటే చేంజ్ చేసి నేను ఇచ్చేస్తానని చెప్పినారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేయగానే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా టైం పడుతుంది అని చెప్పినారు. అట్లనే 1 మంత్ డిలే చేసినారు. దాని తర్వాత నాకు లాస్ట్కి ఏమనిపించింది అంటే వాళ్ళు ఏమైనా పార్ట్స్ ఏమైనా తీసుకుంటున్నారా లేదా మదర్ బోర్డ్లో ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకి తెలియట్లేదా అని అనుకుంటే, సో మా ఫ్రెండ్ సర్కిల్ త్రూ నేను జెనిసిస్ ఫిక్స్ బోర్డ్కి కాంటాక్ట్ అయ్యాగానే సార్ ఏమన్నారంటే డైరెక్ట్ బయట ఇచ్చినారు కాబట్టి మేము చెప్పలేము, 100% చేస్తామని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు బోర్డ్ ఇష్యూ ఏమన్నా ఉంటుందేమో అని. వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్గా మదర్ బోర్డ్ రీప్లేస్ చేసుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు అని చెప్పగానే చాలా హ్యూజ్ అమౌంట్ అవుతుంది, 85,000 చెప్పారు మదర్ బోర్డ్ రిపేరింగ్కి. సో నేను కాంటాక్ట్ అయ్యి నేను ఇక్కడికి స్టోర్కి విజిట్ చేసి అడగంగానే సరే అని చెప్పి ఒక 2-3 అవర్స్ పెట్టుకొని మొత్తం అబ్జర్వేషన్లో పెట్టి చెక్ చేశారు. దాని తర్వాత 100% అయిపోతుందని చెప్పలేదు, కానీ సార్ వాళ్ళకి తెలిసి ఇది అయిపోతుందని చెప్పి. సో నేను చాలాసేపు అక్కడ కూర్చున్నాను. దాని తర్వాత ఎట్ లాస్ట్ నా ల్యాప్టాప్ కూడా ఆన్ అయిపోయింది. ఇప్పుడు చెప్పిందంత విన్నారు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చేయాల్సిన అవసరం మాకేం లేదు. మాకు చాలా వర్క్ ఉంటుంది. ఎవ్రీడే మినిమం 10 to 15 మ్యాక్బుక్స్ అన్న చేస్తాం. నేను అనేది ఏంటంటే కరెక్ట్ రైట్ ప్లేస్లో కనుక ఇవ్వకపోతే రిపేర్ కాకపోగా మళ్ళీ మీరు 85,000 దీనికి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట రిపేర్ చేయించినా మీకు ఎంత చెప్పారు బ్రదర్ వారంటీ? నాకు 10 days చెప్పినారు. 10 days మళ్ళీ ఒకవేళ 10 days లోపల ఏమన్నా ఆన్ కాకపోతే మేము ఏం చేయలేము, కానీ మనీ కూడా మళ్ళీ రిటర్న్ ఇవ్వము. అట్లా ఉంటుంది. మన దగ్గర ఏముండదండి, నేను రిపేర్ చేశాను అంటే విత్ 90 days వారంటీ మీ లైఫ్ టైం పనిచేస్తుంది. అందుకని మ్యాక్బుక్ రిపేర్ ఏదన్నా కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా జెనిసిస్ బోర్డ్ ఫిక్స్కి రండి. ఓన్లీ 1 అవర్లో రిపేరింగ్ అయిపోతుంది. విత్ 90 days వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. థ్యాంక్ యూ.